أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. إن للمتقين عند ربهم جنات النعيم. أفنجعل المسلمين كالمجرمين ما لكم كيف تحكمون أم لكم كتاب فيه تدرسون إن لكم فيه لما تخيرون. صدق الله العظيم. అనంత కరుణామయుడ పరకృపాశీలుడైన అల్లాహ్ శుభనామంతో ప్రారంభిస్తున్నాను. సోదరులారా, సోదరిమణులారా, అయ్యలారా, అమ్మలారా, అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు. సర్వలోక ప్రభువు మనందరి సృష్టికర్త అల్లాహ్ మనందరిపై శుభాలను శాంతిని కురిపించునుగాక. ఆమీన్. ఇంతవరకు మనము మానవులందరి కోసం వచ్చినటువంటి చివరి దైవ గ్రంథం దివ్య ఖురాన్ నుండి 68వ అధ్యాయం 34వ వాక్యం యొక్క అరబీ మూలంను విన్నాం. మహాశిలారా, ఈ వాక్యాలలో దైవభక్తి పరులకు మరణానంతరం లభించే ఆ స్వర్గపు భోగభాగ్యాలను గురించి దైవం ఇక్కడ తెలియజేస్తున్నాడు. దీని యొక్క తెలుగు అనువాదాన్ని ఆలకించండి. నిశ్చయంగా దైవభక్తి పరాయణుల కొరకు వారి ప్రభువు వద్ద భోగభాగ్యాలతో నిండి ఉన్నటువంటి స్వర్గపు వనాలు ఉన్నాయి. మహాశిలారా, మనలో ప్రతి ఒక్కరం కూడా ఏదో ఒక ప్రయోజనాన్ని ఆశించే పని చేస్తూ ఉంటాడు. ఊరికే ఏమాత్రం కూడా ప్రయోజనం లేకుండా ఏ మనిషి కూడా వృధాగా పనిచేయడు. ఒక వ్యక్తి ఒక వ్యాపారం చేస్తున్నా, ఒక ఉద్యోగం చేస్తున్నా దాని వెనకాల ఒక లక్ష్యం ఉంటుంది. మహాశిలారా, మానవ జీవితానికి లక్ష్యం ఏమిటి? ఊరికి దైవం ఈ విధంగా పుట్టించేశాడా? కాలక్షేపం నిమిత్తము ఈ ప్రపంచాన్ని సృష్టించేశాడా ఆయన అన్న ప్రశ్న వస్తే మహాశిలారా, ఎంత మాత్రం కూడా కాదు. ఈ భూమిలో చూడండి, ఏ వస్తువునైనా పరిశీలించండి, దానికి ఒక లక్ష్యం ఉంటుంది, ఒక ప్రయోజన నిమిత్తము సృష్టించబడినదిగా మనకు కనబడుతూ ఉంటుంది. చివరకు పనికిరానటువంటి మట్టి కూడా మనకు ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ విధంగా మహాశైలారా, సృష్టిలో అణువు కూడా ఒక ప్రయోజనాన్ని ఇచ్చే నిమిత్తమే దైవము మానవాళి కోసం సృష్టించాడు. మన శరీర భాగాలను చూడండి, ఏ ఒక్క భాగమైనా వృధాగా ఉంది, ఇది అనవసరము అని మనకు అనిపిస్తూ ఉంటుందా? ఏ మాత్రం కూడా కాదు. చిన్న వేలు లేనట్లయితే ఎంత ఇబ్బంది పడతామో ఒకసారి మనం ఆలోచన చేస్తే మనకు తెలుస్తుంది. ఈ విధంగా మనిషిలో అణువు కూడా, ప్రతి అవయవము కూడా అతనికి ఉపయోగకరమైనదే. అలాగే ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి వస్తువు కూడా మానవాళి కోసము దైవం సృష్టించింది. ప్రతి వస్తువు అతనికి ఎంతో ఉపయోగపడుతూ ఉంటుంది. మహాశిలారా, మనిషి మరణానంతరము అతనికి లభించే ఆ సౌఖ్యాలు ఏమిటి? ఎందుకు అతను ఈ విధమైనటువంటి దైవభీతితో జీవితం గడపాలి అన్న ప్రశ్న వస్తే మహాశిలారా, ఆ లక్ష్యం ఏమిటంటే ఇహ పరలోకాల సాఫల్యం అనేది. మానవాళిని దైవము ఒక ప్రత్యేక లక్ష్యం నిమిత్తం సృష్టించాడు అన్నది మనం తెలుసుకున్నాము. ఆ లక్ష్యం ఏమిటి అంటే మహాశిలారా, ఇహ పరలోకాల్లో సాఫల్యం. ఇహ పరలోకాలలో మనిషికి సాఫల్యం ఎలా కలుగుతుంది? ఈ ప్రపంచంలో అతని జీవితం ఏ విధంగా శాంతిమయం అవుతుంది? పరలోకంలో అతను ఏ విధంగా దైవానికి అత్యంత దగ్గర అవ్వగలడు, మోక్షాన్ని పొందగలడు, నిత్య జీవాన్ని పొందగలడు అన్న ప్రశ్న వస్తే మహాశిలారా, ఒకే ఒక మార్గాన్ని దైవం బోధించాడు. దైవం ఒక్కడైనప్పుడు ఆయనను చేరే మార్గం కూడా ఒక్కటే. ఈ విషయాన్ని మనం గమనించాలి. చాలామంది అతి సహజంగా అనేక దారులు ఉన్నాయండి, ఒకే గమ్యాన్ని చేరుకుంటాయి,
ఈ విధంగా నదులన్నీ కూడా సముద్రంలో కలుస్తుంటాయి. రకరకాలైనటువంటి మరి మాటలు మనం వింటుంటాం మహాశిలారా. ఒక విషయం మనం ఇక్కడ గమనించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్క మార్గాన్ని దైవం ఏ విధంగా బోధిస్తాడు? దైవం ఒక్కటే అయినప్పుడు తనను చేరే మార్గం కూడా ఒక్కటే అనే బోధిస్తాడు. అదే విధంగా బోధించాడు. ఖురాన్లో సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, వమా అర్సల్నాక మిన్ కబ్లిక మిర్ రుసులు ఇల్లా నూహ్ ఇలైహి అన్నహు లా ఇలాహ ఇల్లా హువ. నేను ఖురాన్ కంటే ముందు పంపినటువంటి ప్రవక్తలను కానివ్వండి, గ్రంథాలను కానివ్వండి, మరి కేవలం ఒకే ఒక సందేశాన్ని, ఒకే ఒక మార్గాన్ని, ఒకే ఒక ధర్మాన్ని ఇచ్చి పంపించాను. అదేమిటి? దైవం ఒక్కడే, ఆయన తప్ప మరొకడు ఆరాధ్యుడు కాడు, ఆరాధనకు అర్హత లేదు. ఈ విషయాన్ని మహాశిలారా, ఈ ధర్మాన్ని దైవము మరి మానవాళికి అనాది నుండి కూడా మొట్టమొదటి మానవుడు ఆదం అలైహిస్సలాం, దైవం ఆయనపై శాంతిని కురిపించుగాక, మరి ఆయన నుండి చివరి ప్రవక్త మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి వరకు సుమారు 1,24,000 మంది ప్రవక్తలకు దైవము ఒకే ధర్మాన్ని బోధించాడు. ఆరాధన పద్ధతులు వేరు కావచ్చు, అనుసరించే విధానాలు వేరు కావచ్చు, కానీ ఆరాధించేది మాత్రము కేవలం ఒకే ఒక దైవానికి, ఆ సృష్టి ప్రభువుకు. మరి మహాశిలారా, ఆ ఒక్క ధర్మం తప్ప మరొక ధర్మము దైవానికి ఎంత మాత్రం కూడా ఆమోదయోగ్యం కాదు. మనిషి అది కాకుండా రకరకాలైనటువంటి మార్గాలను అన్వేషిస్తున్నాడు ఈ రోజున. వాస్తవానికి దైవము ఆయనను చేరే మార్గాన్ని స్పష్టంగా బోధించాడు తన ప్రవక్తల ద్వారా, తన గ్రంథాల ద్వారా. అయినప్పటికీ మనిషి రకరకాలైనటువంటి మార్గాలను కనుక్కోవడానికి ఈ రోజున ప్రయత్నం చేస్తున్నాడు. మరి మహాశిలారా, ఆ ధర్మాన్ని అనుసరించినట్లయితే మనిషికి కలిగే ప్రయోజనం ఏమిటి? ప్రపంచంలో ప్రశాంతమైనటువంటి జీవితం, ఆ పరలోకంలో శాశ్వతమైనటువంటి మరి భోగభాగ్యాలతో నిండి ఉన్నటువంటి ఆ స్వర్గం. మరి దైవం తెలియజేస్తున్నాడు, నేను విధేయుల స్థితిని అపరాధుల స్థితిగా ఎంత మాత్రం కూడా చేయను అంటున్నాడు. మహాశిలారా, ప్రపంచంలో మనం చూస్తుంటాం, అత్యధికంగా అన్యాయానికి పాల్పడేవారు, ఘోరాలు నేరాలు చేసేవారే మరి ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు, డబ్బు పరంగా కానీ లేకపోతే పరపతి పరంగా కానీ. ఇది కేవలము ప్రపంచానికి సంబంధించినంత వరకు మహాశిలారా. కానీ ప్రపంచం యొక్క వాస్తవికత ఏమిటి? బల్తు సిరునల్ హయాతి దునియా అంటున్నాడు. ఇది కేవలం 3 నాళ్ల ముచ్చట మాత్రమే. మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక సందర్భంలో తెలియజేశారు, సముద్రంలో వేలిని ముంచినప్పుడు ఆ వేలికి అంటుకునేదే ఆ చుక్క నీరే ప్రపంచము, సమస్త సముద్రం అంతా కూడా పరలోకము అన్నారు. కాబట్టి కేవలం 3 నాళ్ల ముచ్చట ఈ ప్రపంచం అనేది. కానీ మహాశిలారా, కానీ ఈ ప్రపంచంలో మనకు లభించే పేరు ప్రఖ్యాతులు, పరపతి, డబ్బు, దర్పాలు ఇది ఎంత మాత్రం కూడా కొలమానం కావు. కేవలం పరీక్ష నిమిత్తమే దైవం మనిషికి అవన్నీ కూడా ఇస్తాడు. కొంతమందికి ధనాన్ని ఇచ్చి పరీక్షిస్తాడు, కొంతమందికి ఆ ధనాన్ని తీసుకుని పరీక్షిస్తాడు. కలిమి కూడా పరీక్ష, లేమి కూడా పరీక్ష. ఈ విషయాన్ని మనం గమనించాలి. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, నేను విధేయుల స్థితిని అపరాధుల స్థితిగా ఎంత మాత్రం కూడా చెయ్యను. సాఫల్యం పొందేవారు ఎవరు? ఎవరైతే ఈ ప్రపంచంలో తమ మనోకాంక్షలను తమ అదుపులో పెట్టుకుంటారో, తమ మనోకాంక్షలను తమ ఇష్టం వచ్చినట్లు కాకుండా దైవం సూచించిన విధంగా ఎవరైతే జీవితం గడుపుతారో, మరి మహాశిలారా, వాళ్ళు విధేయులు, దైవభీతి పరులు. మరి ఎవరైతే తమ మనోకాంక్షల దాస్యాన్ని చేస్తారో, దైవం ఇచ్చినటువంటి ఆజ్ఞలను కాకుండా తమ ఇష్టం వచ్చినట్లు జీవితం గడుపుతారు, వాళ్ళు అపరాధులు. ఇరువురి మరి పరలోకంలో లభించే ఆ ప్రతిఫలం ఎంత మాత్రం కూడా ఒకటి కాదు. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, నరకానికి పోయేవారు, స్వర్గానికి పోయేవారు ఎంత మాత్రం కూడా ఒకటి కాదు. ఎవరైతే స్వర్గాన్ని సాధిస్తారో వారే నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవారు అని దైవం తెలియజేయడం జరిగింది. మరి చూడండి, ఒక ప్రశ్న దైవం ఇక్కడ వేస్తున్నాడు. అదేమిటంటే, మీకు స్వర్గం లభిస్తుంది అని మీకు వ్రాసి పెట్టి ఉన్న గ్రంథం ఏదైనా మీ వద్ద ఉందా అంటే, చాలామంది ఈ విధంగా చెప్తుంటారు, స్వర్గం మా కోసమే, నిత్య జీవం మా కోసమే, మిగతా వాళ్ళందరూ కూడా
మరి నిత్య జీవంలో పోరు, మేము ఒక్కళ్ళము మాత్రమే పోతాము, మేము ఒక్కళ్ళము మాత్రమే సత్యంలో ఉన్నాం. ఈ విధంగా రకరకాలైనటువంటి మాటలు మనం ప్రపంచంలో వింటూ ఉంటాము. సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు, మీ వద్ద ఏదైనా ఆధారం ఉన్నదా? గ్రంథంలో ఏదైనా మాట ఈ విధంగా ఉన్నదా? మీకు మాత్రమే స్వర్గం లభిస్తుంది, మీకు మాత్రమే మోక్షం లభిస్తుంది, మీకు మాత్రమే నిత్య జీవం లభిస్తుంది అన్న ఆధారం ఏదైనా మీ గ్రంథాలలో ఉన్నదా మహాశలారా అన్న ప్రశ్న ఇక్కడ దైవం ఇస్తున్నాడు. ఎందుకంటే ఎవరైతే ఊహతోటి, అపోహతోటి, కథలతోటి, కల్పనలతోటి ఎవరైతే ఒక మార్గాన్ని నిర్మించుకుంటారో మహాశలారా, అది కొంతకాలానికి తప్పనిసరిగా కూలిపోతుంది. ఒక భవనము దృఢంగా ఉండాలంటే పునాది చాలా బలంగా ఉండాలి. బలమైనటువంటి పునాదుల మీద నిర్మింపబడినటువంటి కట్టడము అంతే బలంగా ఉంటుంది. మరి ఒక పెద్ద భవనం ఉన్నది, కానీ దాని పునాది బలహీనంగా ఉన్నది. ఊహతోటి, అపోహతోటి ఉన్నట్లయితే మహాశలారా కొంతకాలానికి కూలిపోతుంది. కాబట్టి మన విశ్వాసానికి పునాది ఎంత బలంగా ఉంటే మన జీవితంలో దైవభీతి కూడా అంత బలంగా ఉంటుంది. మన జీవితంలో విశ్వాసానికి మహాశలారా మనము అత్యంత ఎక్కువగా ప్రాధాన్యతనివ్వాలి. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? నా దైవం ఒక్కడే, నన్ను పుట్టించిన వాడు కేవలం ఒక్కడే, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు కేవలం ఒక్కడే. ఆయనే నాకు ఇస్తున్నాడు, ఆయనే నా నుండి తీసుకుంటున్నాడు, ఆయనే జీవాన్ని ఇస్తున్నాడు, ఆయనే జీవాన్ని తీసుకుంటున్నాడు. మరణించిన తర్వాత నేను ఆయన ముందే నిలబడాలి, సమాధానం ఇచ్చుకోవాలి. ఆయన నా మంచి కోసము మరి తన ప్రవక్తను, తన గ్రంథాన్ని పంపాడు. నేను నా మంచి కోసము, నా పరలోకం కోసము, నా నిత్యజీవం కోసము మరి ఆయన పంపినటువంటి మార్గాన్ని నేను అనుసరించాలి అన్న తపన, అన్న భయము ఎవరిలోనైతే ఉంటుందో మహాశలారా అతను నిజమైనటువంటి సాఫల్యాన్ని పొందేవాడు. కాబట్టి ఈ విధమైనటువంటి మాటలనే దైవము తన గ్రంథాల్లో చెప్పాడు తప్పించి మీ ఇష్టం వచ్చినట్లు మార్గాలు సృష్టించుకోండి, మీ జ్ఞానం ఆధారంగా లేకపోతే మీ ఊహల ఆధారంగా, కథల ఆధారంగా మీరు మార్గాన్ని నిర్మించుకోండి, ఎవరు ఏ మార్గాన్ని అనుసరించినా నా వద్దకే వస్తారు, ఇటువంటి మాటలు దైవం ఎక్కడా కూడా చెప్పలేదు మహాశలారా. చెప్పిందల్లా ఒకే ఒక మార్గము, అదేమిటి? ఏకేశ్వరోపాసన, ఒకే దైవాన్ని ఆరాధించడము. ఆ దైవం ఎలాగుంటాడండి మహాశలారా? మరొకసారి జ్ఞాపకం చేస్తాను. చావు పుట్టుకలకు అతీతంగా ఉంటాడు, మానవ బలహీనతలకు అతీతంగా ఉంటాడు. మనిషిలా ఎంత మాత్రం కూడా ఆయన ప్రపంచంలోనికి రాడు మహాశలారా, ఆయనకు అవసరం లేదు. మరి ఆయన లాంటి వాడు కానీ, ఆయనతో సమానమైన వాడు కానీ, పోలిక కానీ ఎవరు కూడా లేరు. ఆయన భార్య బిడ్డలు, కుమారులు, కూతుళ్ళు ఇటువంటి భవబంధాలకు అతీతంగా ఉండేవాడు, చావు పుట్టుకలకు అతీతంగా ఉండేవాడు మహాశలారా. అటువంటి గుణగణాలు, గుణ విశేషణాలు కలిగినటువంటి ఆ దైవాన్ని మాత్రమే మనిషి ఆరాధన చేయాలి. ఎందుకంటే ఆయన మాత్రమే సమస్తాన్ని కూడా సృష్టించినవాడు కాబట్టి. ఆ తర్వాత మరి ఇంకొక మాటను సృష్టి ప్రభువు తెలియజేస్తున్నాడు. కష్టకాలం దాపురించే రోజున, అంటే మనమందరం కూడా చనిపోయిన తర్వాత తిరిగి లేపబడతాం. శరీరం మరి కుళ్ళి కృషించి నశించిపోతుంది కదండి, ఏ విధంగా లేపుతాడు దైవం అన్న ప్రశ్న వస్తుంది మహాశలారా. దైవం తెలియజేస్తున్నాడు, మీ శరీరాన్ని భూమి పూర్తిగా తినివేసిన తర్వాత కూడా తిరిగి నేను లేపుతాను. మిమ్మల్ని మొట్టమొదటిగా ఏ విధంగా అయితే పుట్టించానో అదే విధంగా మరొకసారి పుట్టిస్తానంటున్నాడు. ఒక వస్తువును తయారు చేసినటువంటి వ్యక్తికి అలాంటిది ఇంకొక వస్తువు తయారు చేయడం కష్టమవుతుందా? ఎంత మాత్రం కూడా కాదు. దైవం మనిషిని పుట్టించాడు, మరొకసారి ఆయనే పుట్టిస్తాడు. ఆయనకు ఏం కష్టమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి మన శరీరం నశించిన ఆత్మలంత మాత్రం కూడా నశించవు. ఆ ఆత్మ ద్వారా దైవము మరొకసారి మనల్ని పుట్టిస్తాడు. ఎందుకంటే మనము చేసే ప్రతి పనికి కూడా ఆయన ముందు నిలబడి సమాధానం చెప్పుకునే రోజు ఒకటి ఉన్నది. దానినే తీర్పు దినం అంటారు. ఆ రోజున దైవము మీరందరూ కూడా మరి సాష్టాంగం చేయండి నాకు, అప్పుడు మిమ్మల్ని నేను ఈ శిక్ష నుండి తప్పిస్తాను అన్న మాటను చెప్తాడు. అప్పుడు వారు సాష్టాంగం చేయడానికి ప్రయత్నం చేస్తారు, కానీ ఎంత మాత్రం కూడా ఆ ప్రయత్నం వారికి ఎంత మాత్రం సాఫల్యం ఇవ్వదు. అంటే వారి వీపులు బల్లపరుపు మాదిరిగా, ఒక బల్ల మాదిరిగా స్థిరంగా ఉండిపోతాయి, ఏ మాత్రం కూడా ముందుకు వంగలేవు. ఎందుకంటే ప్రపంచంలో దైవం ముందు అతను సాష్టాంగ పడలేదు. దైవం ముందు తప్ప ప్రతి వారి ముందు అతను తన తలను వంచేశాడు.
ప్రకృతి ముందు ఉంచేశాడు, మానవుల ముందు ఉంచేశాడు. ఇంకా మానవుల్లో చాలామంది ఉంటారు, రాజకీయ నాయకులు కానివ్వండి, లేకపోతే సినిమా స్టార్లు కానివ్వండి, లేకపోతే ఆటగాళ్ళు కానీ పాటగాళ్ళు కానీ, వాళ్ళ అందరి ముందు తన తలను ఉంచేశాడు. కానీ వంచందల్లా ఎవరి ముందు? ఆ సృష్టి ప్రభు ఎవరైతే ఇతని జీవన మరణాలకు కారణమో, ఎవరైతే ఇతనికి సమస్తాన్ని ప్రసాదించాడో ఆయన ముందు మాత్రము అతని తల వంగలేదు. మహాశలారా, మరి పరలోకంలో నీవు నాకు సాష్టంగపడు అన్న దైవము చెప్తాడు, కానీ మనిషి ఆ పని అంత మాత్రం కూడా చేయలేడు. సరే, మరికొన్ని విషయాలు మనం రేపు మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేద్దాము. ఏ విషయాలైతే మన ముందుకు వస్తున్నాయో వీటిపై ఆలోచన చేసి మన జీవితంలో ఆచరణ చేసే సద్భాగ్యాన్ని అల్లా సృష్టి ప్రభువు దైవం మనందరికీ ప్రసాదించుగాక. వాఖిరు దావానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం.